అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల. 30వ భాగం. రచయిత వనజ గారు. ఫుల్ మీల్స్కి ఎలా ఉన్న నువ్వు బ్రెడ్కి గతిలేని మా ముందే బిర్యానీ తినడం ఏం బాగోలేదు. వాట్ డూ యూ మీన్? నిషా వాడికి పిచ్చుకుక్క గరిచిందా ఏమో అన్నయ్య, నాకు కూడా అదే అనిపిస్తోంది. ప్లేట్ పట్టుకొని అర్జున్ పక్కకెళ్ళి కూర్చొని తింటూ మెల్లిగా అతని బుగ్గ కంటుకున్న కుంకుమ తుడిచి ఇది నేను అన్నది అని అన్నాడు. సారీ బామ్మర్ది, చూసుకోలేదు. కన్నా గుర్రుగా చూసేసరికి అర్జున్ కన్ను కొట్టి తినడంలో బిజీ అయ్యాడు. వాళ్ళు నవ్వుకుంటూ సెటర్లు వేసుకుంటూ తింటుంటే నిండు చందమామలాగా అర్జున్ని చూస్తుంటే తినకున్నా కూడా సిరి కడుపు నిండిపోయింది. అతన్నే చూస్తున్న ఆమె అర్జున్ ఏంటన్నట్టుగా ఐబ్రోస్ వేవ్ చేస్తే ఏం లేదన్నట్టు తలూపి అర్జున్కి కొసరి కొసరి వడ్డించి అతనితో బ్రేవ్ అని త్రేంపులు తెప్పించి మరీ వదిలిపెట్టింది. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య మాటలు టిఫిన్ అయిపోయినా అవి అయిపోము అంటూ ఉంటే హాల్లోనే సెటిల్ అవి చెప్పుకుంటూ ఉన్నారు. సిరి మధ్య మధ్యలో జాయిన్ అవుతూ తను కూడా నవ్వుతూ జ్యూసులు అందిస్తూ వంట చేసుకుంటూ ఉంది. అలా 12 వరకు గడిపేసరికి అర్జున్కి ఫోన్ రానే వచ్చింది స్టేషన్ నుండి. మాట్లాడిన అతని మైండ్లో మరో కొత్త రచన రూపుదిద్దుకుంటూ ఉంటే సిరి దగ్గరలో ఉందేమోనని అటు ఇటు చూసి మిగతా ఇద్దరికి పెంట్ హౌస్లోకి రండి అని మెసేజ్ చేసి ముందు తనే వెళ్ళాడు. గంట తర్వాత ఈరోజు అర్జున్ గారికి ఇష్టమైన వంటలు చేశాను, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కడుపు నిండా తినిపించాలనుకుంటూ సిరి అన్ని వంటలు టేబుల్ మీద సర్దుతూ ఉండగా అర్జున్ యూనిఫామ్లో స్టెప్స్ దిగుతూ వచ్చాడు. పోలీస్ సింహం మళ్ళీ డ్యూటీ ఎక్కేసిందా అనుకుంటూ అర్జున్ వైపు బేల మొహం వేసుకొని చూసింది. పోలీస్ లయన్ ఏసీపీ అర్జున్ చంద్ర ఈజ్ బ్యాక్. ముగ్గురు ఫ్రెండ్స్ పెంట్ హౌస్లో సమావేశమయ్యారు. అర్జున్ ఏంటి రమ్మన్నావని ఇంకా ఎంజాయ్ మూడ్లోనే ఉన్న కన్నాని ప్రశ్నించాడు. దానికి నిషా తినేసేలా చూస్తే కోపంగా చిరాగ్గా చూశాడు అర్జున్. ఏంటి గైస్ ఎందుకలా చూస్తున్నారు అని పల్లికలు ఇస్తూ కన్నా అడిగేసరికి ఒరే కన్నా, నీకు ఎంజాయ్మెంట్ ఉంటే ఇంకేం కనపడదా అని నిషా ముట్టేసరికి కన్నా ఓ నిమిషం ఆలోచించి యా ఇంకా ఒక పెద్ద ప్రాబ్లం ఉందిగా అన్నాడు. ఇప్పుడు కూడా స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మిస్డ్ హౌస్ వైఫ్ హస్బెండ్ మళ్ళీ వచ్చాడని చారీ కాల్ చేశాడు. బావా ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారో కనుక్కోవాలి. అది జరగాలంటే మీరు వెంటనే మీ స్టేషన్లో రిపోర్టింగ్ చేయాలి అన్నాడు అర్జున్ ఒక సిగార్ని వెలిగిస్తూ. మరి నిన్నెందుకు వద్దన్నావన్నయ్య? శాండీ కేసులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను కదా. ఒకవేళ మీరు రిపోర్టింగ్ అయిన తర్వాత మీరు నాకు హెల్ప్ చేస్తుంటే ఇలా నాట్ అండర్లా కింద వెళ్ళినందుకు మీ జాబ్ రిస్క్లో పడేది, అందుకే వద్దన్నా. బట్ నా ఇప్పుడు కేసెస్ అన్నీ నా అండర్లోనే ఉన్న ఏరియాస్ తప్ప అన్ని స్టేషన్లో ఫైల్ అవుతున్నాయి. లీగల్గా నేను ప్రొసీడ్ అవ్వలేను. సో ఇప్పుడు మీరు మీ స్టేషన్లో ఉంటే మనం కాస్తైనా ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు అని వివరంగా చెప్పాడు అర్జున్. ఓకే బావా, ఓకే అన్నయ్య అని ఇద్దరు ఒకేసారి అన్నారు. కన్నా నిషాలు. బావా అన్ని ఏరియాస్లో కేసెస్ రావడం ఏంటి, నీ ఒక్క స్టేషన్లో రాకపోవడం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదురా స్టూపిడ్. ఇది అన్నయ్య గురించి బాగా తెలిసిన వారే వెనకుండి చేస్తున్నారు. కొంతమంది ఏసీపీలో అమ్ముడుపోయి ఉండొచ్చు, కొంతమంది ఎదిరించడానికి భయపడి ఉండొచ్చు, కానీ అన్నయ్య డెఫినెట్లీ వీటికి కారణం తెలుసుకొని వేర్లతో సహా పెకిలించి పారేస్తాడని అర్థమయ్యే అన్నయ్య స్టేషన్ ఉన్న ఏరియాలో తప్ప మిగతా చోట్ల ఈ పాపం చేస్తున్నారని నిషా కూడా అంది కోపంగా పిడికిలు బిగిస్తూ. అర్జున్కి ఆ విషయం ఎప్పుడో తెలుసు. ఓకే గైస్, టుమారో మీ ఫస్ట్ డే ఇన్ దిస్ సిటీ. మీకు నాకు కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ ఉన్న రిలేషన్ ఎవరికి కూడా తెలియకూడదు. అలా అయితేనే మన డిపార్ట్మెంట్లోనే ఉన్న ఆ బ్లాక్ షీప్ ఎవరో తెలుస్తారు అని చెప్పి రిమైనింగ్ ఒక్క విషయం ఎలా చేయాలో నేను మీకు చెప్తూ ఉంటానని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. సిరి అన్ని వంటలు టేబుల్ మీద సర్దుతూ ఉండగా అర్జున్ యూనిఫామ్లో స్టెప్స్ దిగుతూ వచ్చాడు. పోలీస్ సింహం మళ్ళీ డ్యూటీ ఎక్కేసిందా అనుకుంటూ అర్జున్ వైపే బేలమొహం వేసుకొని చూసింది. అర్జున్ గారు ఏంటి అన్నట్లు కళ్ళెగరేసి చూశాడు అర్జున్. మీకు లంచ్ పెట్టు అంటూ వచ్చి చైర్లో కూర్చున్నాడు పెట్టమన్నట్టుగా. చేసిన వంటల వైపు జాలిగా చూసిన సిరికి అర్జున్ తింటున్నాడని హ్యాపీగా అనిపించి కొంచెం స్పీడ్ని పెంచి మరీ వడ్డిస్తూ ఉంది. సిరి ఇంత తింటే నేను స్టేషన్లోనే నిద్రపోతూ కూర్చోవాలి అని అంటాడు అర్జున్ గారు అంటూ చిరుకోపంగా చూస్తూ. ఇవి కొన్ని తిన్నంత మాత్రాన అంత మజ్జు ఏమీ ఉండదులేండి అని అర్జున్కి అన్నీ వడ్డించి పక్కనే నిలబడింది. ఇప్పుడు ఆమె లోన్లీనెస్ని అర్థం చేసుకుంటున్న అర్జున్ కాబట్టి ఆమెను లాగి పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ముందు పోలీస్ అయి ఉంటే తినమని మాత్రమే చెప్పి వెళ్ళిపోయేవాడు. మా అర్జున్కి పెళ్ళాం మనసు తెలిసిందండి. తను 2 ముద్దలు తింటూ సిరికి ఒక ముద్ద పెడుతూ
తన కడుపుతో పాటు ఆమె కడుపుని కూడా నింపాడు. లాస్ట్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని ఆమె చీర కొంగుతోనే తుడుచుకుంటూ వెళ్ళొస్తా అని చెప్పాడు అర్జున్. సిరి కూడా అర్జున్ తిన్నాడనో లేక తనకి తినిపించాడనో హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంగా జాగ్రత్తగా వెళ్ళిరండి అర్జున్ గారు అంటూ టాటా చెప్పింది. సారథితో పాటు అర్జున్ వెళ్ళిపోయినా ఇంకా చేయి ఊపుతున్న సిరిని చూసి, వదినమ్మ మా అన్నయ్య వెళ్ళిపోయి చాలాసేపు అయింది, మాకు కాస్త సాపాటు పెడతావా అని నిషా సిరికి దగ్గరికి జరిగి అడిగేసరికి నాలుగు ఖర్చుకొని సారీ వదిన అంటూ వచ్చి కన్నాకి నిషా కొట్టించింది సిరి. అబ్బా సిరి చెల్లెమ్మ వంటలు ఎంత బాగా చేశావు, ఈ గుత్తొంకాయ నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందని ఆస్వాదిస్తూ తింటున్నాడు కన్నా. పెళ్లి చేసుకో అన్నయ్య, మా వదిన కూడా ఇంతకంటే బాగా చేస్తుందని సిరి అనేసరికి తినడం ఆపి మరీ పొట్ట పట్టుకుని నవ్వాడు కన్నా. నిషా కోపంగా చూడటంతో నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ దీనిక ఈ ఫైటర్కా వంటల అబ్బబ్బా అని అంటూ మసాలా టీ మ్యాగీ తప్ప ఇంకోటి వస్తే దాన్ని చెప్పుతో కొట్టించుకుంటా అని కన్నా అనేసరికి, రే పోనీలే పెళ్ళయ్యాక కష్టపడి నేర్చుకొని నీకు రోజుకొక వెరైటీగా చేసి పెడదామని అనుకున్నా, కానీ నా వంట తినే అదృష్టం నీకు లేదులే అని దెప్పడంతో అప్పడంతో కొట్టింది కన్నా అని నిషా. వాళ్ళిద్దరు కొట్లాట చూసి తిరిగి నవ్వుకుంటూ, మా వదినకి నేను అన్ని వంటలు నేర్పిస్తాలే అన్నయ్య అంటూ ఇప్పుడు అందరం ఒకే ఊర్లో ఉన్నాం కదా అన్నయ్య, త్వరగా పెళ్లి చేసుకోవచ్చుగా అంది సిరి. చేసుకోవచ్చు మా పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఓకే కూడా చేశారు, ఎప్పుడు చేసుకున్నామన్నా ఓకే అన్నారు, కానీ ఈ దెయ్యమే ఒప్పుకోవట్లేదని ఉడుక్కుంటూ చెప్పాడు కన్నా. అసలు ఇంత వయసు వచ్చినా ఒంటరిగా పడుకోవాలంటే ఎంత కష్టంగా ఉందో ఈ రాక్షసికి తెలిసి చావడం లేదు, పెళ్ళయ్యాక చెప్తాను నీ సంగతి అనుకున్నాడు కన్నా. అదేం లేదు సిరి, ఈ ఇయర్లో డెఫినెట్లీ చేసుకుంటామని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి రూమ్లోకి జంప్ అయింది. సిగ్గుపడి వెళ్ళిందనుకుంటూ సిరికి నవ్వుకుంటూ పనిలో పడిపోయింది. స్టేషన్లోకి వెళ్ళిన అర్జున్ తన క్యాబిన్లో ఎవరిని పంపించొద్దని చారీకి చెప్పేసి లోపలికి వెళ్తూ సైడ్కి నిలబడి చేతులు జోడించి నిలబడ్డ గోవర్ధన్ని చూశాడు. అర్జున్ అతని దగ్గరికి వెళ్ళి, మీరేం కంగారు పడకండి, మీ వైఫ్ని సేఫ్గా తీసుకురావడం నా బాధ్యత, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని గోవర్ధన్కి చెప్పి తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. అంతలో మిగతా స్టేషన్లో తనకు ఫేవర్ చేసిన ఎస్ఐల నుండి అర్జున్కి కాల్ వచ్చింది. అది మరేదో కాదు, మరో ముగ్గురు హౌస్ వైఫ్లు కూడా కిడ్నాప్ చేయబడ్డారని ఆ కాల్ సారాంశం. సహనంగా వాళ్ళు చెప్పింది విని కాల్ కట్ చేసి, ఎవర్రా నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అప్పుడు కాలేజ్ కలిసి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అని సిగార్ కాలుస్తా అనుకున్నాడు అర్జున్. అంతలో ఏదో తట్టి ఆగిపోయాడు. కొడుకు పోయిన బాధలో అర్జున్ కొడుకును చంపాడన్న కోపంలో ఒంటరి గెస్ట్ హౌస్లో వైన్ తాగుతూ ఉన్నాడు రాబర్ట్. ముందున్న గారాల కొడుకు ఫోటో చూసుకుంటూ, భయ్యా ఎవరో కాల్ చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదా, ఫోన్ కాల్ డీల్ గురించి అయి ఉంటుందిలే, కట్ చేయి, భయ్యా ఎప్పుడు అడిగినా చెప్పలేదు, ఇప్పుడన్నా చెప్పు, అసలు వీళ్ళందరినీ ఏం చెయ్యాలని నీ ప్లాన్, అప్పుడు కాలేజ్ పిల్లల్ని కిడ్నాప్ చేసాం, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాం, ఈ ఆడాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి చెప్తారా నీకే చెప్తా అని అంటూ చెప్పడం ప్రారంభించాడు రహీం. అసహనంగా వాళ్ళు చెప్పింది విని కాల్ కట్ చేసి, ఎవర్రా నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అప్పుడు కాలేజ్ గర్ల్స్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ అని సిగార్ కాలుస్తూ అనుకున్నాడు అర్జున్. అంతలో తనకి ఏదో తట్టి ఫాస్ట్గా సారథిని జీప్ తీయమని చెప్పి ఇంటికి వెళ్ళాడు అర్జున్. నిషా కనకంతో కబుర్లో మునిగిపోయిన సిరి సడన్గా అర్జున్ అలా ఎందుకు వచ్చాడో అర్థం కాక అర్జున్ వెనకే తన రూమ్కి పరుగు తీసింది. కానీ అతడు తమ రూమ్ వైపు కాకుండా ఆఫీస్ రూమ్కి వెళ్ళడంతో ఏదో కేసు విషయమే అనుకుని సిరి సైలెంట్గా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. కన్నా నిషా కూడా వెళ్దామని చూసినా కూడా అర్జున్ లోపల నుంచి లాక్ వేసుకోవడంతో వాళ్ళకు వెళ్ళడానికి వీలవ్వలేదు. ఆల్రెడీ అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్న వైట్ బోర్డు మీద ఇదే కేసు విషయమై ముందు వేసిన ఇన్ఫర్మేషన్ని అంతా తన మైండ్లో రిజిస్టర్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేశాడు. సేమ్ మ్యాటర్ ఆల్రెడీ పక్కనున్న ఫైల్స్లో ఉండడం ద్వారా ఒకసారి అన్నీ పైపైన తిరిగేసి 2 నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరిని ఫాస్ట్గా తీసుకుంటూ తన మైండ్లో కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు అర్జున్. అంతలో బోర్డుని మొత్తం ఎరేస్ చేసి మళ్ళీ ఒక రెడ్ మార్కర్ ప్లస్ బ్లూ మార్కర్ తీసుకొని తను పాయింట్అవుట్ చేసిన విషయాలు ఏమిటి, కనుక్కోవాల్సింది ఏంటని మైండ్లో అనుకుంటూ స్టైల్గా ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. నెంబర్ 1, అసలు ఇది ఎక్కడ మొదలైంది అనుకున్నంతలో మోహన్ ఈశ్వరి గారుల అమ్మాయి రవలి మిస్సింగ్ కేస్. సెకండ్ 1 ముసలాయనిచ్చాడు. థర్డ్ సంధ్య, ఫోర్త్ శాండీ అని రాశాడు. అది తనకు తెలిసినంత వరకు కేసు ప్రకారంగా ఫస్ట్ 1 రెండవది అనుకుంటూ ముసలాయన ఇంకా శాండీ కేసు రబ్ చేసి సెకండ్ కేసుగా దచ్చగిరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకున్నాడు. దాని తర్వాత కానీ తనకు తిరగేసిన తెలిసిన కేసు సంధ్యాది. ఎందుకంటే అది సంధ్య
వాళ్ళ నాన్న మా అమ్మాయి దొరికిందని చెప్పడంతో ఆ కేసుని కొట్టేశారు. సో రవలి, మంగ, సంధ్య ఇవే 3 మెయిన్ కేసెస్ ఇప్పుడు. అండ్ వాళ్ళు మిస్ అయినవన్నీ సీసీ కెమెరాలు లేని ప్లేసెస్లో మాత్రమే వాళ్ళ లొకేషన్స్ ట్రేస్ అయ్యాయి. ఇద్దరిద్దరు ఒకే ప్లేస్లో మిస్ అవ్వడం విచిత్రం అని బస్ స్టాండ్ అండ్ పబ్లిక్ స్టాప్స్పై ఈ కేసెస్ పక్కన పెడితే రీసెంట్గా వచ్చింది శాండీ కేసు. దాని ప్రకారం మెయిన్ దోషి రాబర్ట్ కొడుకు సలీం శాండీని చంపాడు. కానీ సలీం చనిపోయాడు. శాండీతో పాటు ఇంకో అమ్మాయిని కూడా క్రూరంగా చంపేశాడు. దాన్ని బట్టి 3 కేసులు కూడా సలీం మీదకే వేయొచ్చు అన్న ఆలోచన వచ్చింది అర్జున్కి. కానీ అది నిజమో కాదో తెలియడం లేదు. అది పక్కన పెడితే ప్రజెంట్ జరుగుతున్న కేసులు ఓన్లీ హౌస్ వైఫ్, పెళ్ళై పిల్లలున్న వాళ్ళు మాత్రమే కిడ్నాప్ అవుతున్నారు. వీళ్ళను బాగా క్యాష్ చేసుకున్న ప్లేసెస్ మార్కెట్, ఎవరైనా ఆపదల నొప్పులతో ఉన్నవాళ్ళు అని చెప్పడం, ఇలా మెయిన్ ఏరియాస్లోనే కిడ్నాప్ జరుగుతుంది. కానీ అది అందరికీ తెలియడం లేదు అనుకుంటూ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వైట్ బోర్డు మీద బ్లూ అండ్ రెడ్ మార్కర్ స్కెచెస్తో రాసుకుంటూ ఉన్నాడు అర్జున్. వాటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కొన్ని డేస్ ఓన్లీ స్టూడెంట్స్ అంటే పెళ్ళవని వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓన్లీ హౌస్ వైఫ్లని మాత్రమే సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చేశారు. ఎందుకు అనుకుంటూ అర్జున్ చిన్ దగ్గర రబ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఎస్, ఎక్కడ ఆపనో అక్కడే మొదలు పెట్టాలి అని అనుకుంటూ సంధ్య గురించి ఆలోచించాడు అర్జున్. అయ్యా, ఎప్పుడు అడిగినా చెప్పలేదు, ఇప్పుడన్నా చెప్పు, అసలు వీళ్ళందరినీ ఏం చేయాలని మీ ప్లాన్? అప్పుడు కాలేజీ పిల్లల్ని కిడ్నాప్ చేశాం, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాం. ఈ ఆడాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం చెప్తారా? నీకే చెప్తా రహీం, తర్వాత నా కొడుకు లాంటి వాడివి. ఈ ఆడవాళ్లను నీకు గుర్తుందారా? మనం ముందు ఓన్లీ చదువుకునే పిల్లల్ని, ఇంకా పెళ్ళవని వాళ్ళని మాత్రమే కిడ్నాప్ చేశాం. ఎందుకో తెలుసా? ఇది ఒక డీల్, సేట్లకు సంబంధించిన డీల్. ఎందుకంటే వాళ్ళకు వర్జిన్స్ యొక్క ఓవరీస్ మాత్రమే కావాలి. అవి ఎందుకు భయ్యా? ఎందుకంటే వాళ్ళ నుంచి ఓవరీస్ని కలెక్ట్ చేసుకొని అక్కడ దేశంలో ఫెర్టిలిటీ పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇలాంటి వర్జిన్ అమ్మాయిలని వాళ్ళకి సప్లై చేయడంతో వాళ్ళు కావాల్సిన ఓవర్సీస్ అన్నీ తీసుకొని అక్కడ సెట్లో స్పర్మ్స్తో వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి బేబీస్ని కంటారు. పిల్లల్ని మోయడానికి కూడా సిద్ధంగా లేకపోతే ఈ అమ్మాయిలని సర్రోగేటెడ్ మదర్స్ని చేస్తారు. కానీ ఇక్కడ ఇంకొక చిక్కు కూడా ఉంది. అదే ఒక్కసారిగా మాత్రమే తీయకుండా ఎంతమందికి యూజ్ అయితే అంతమంది మనం ఇచ్చే ఇంజెక్షన్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వల్ల త్వరగా ఓవరీస్ని కలెక్ట్ చేయడంతో యూట్రస్ దెబ్బతింటుంది. ఫాస్ట్గా వీక్ అయిపోయి తీసేయాల్సి వస్తుంది. తర్వాత ఈ ఆడపిల్లలు ఎందుకు పనికిరారు? ఉంటే అక్కడే పనిచేస్తూ బతకొచ్చు, లేదా అందరినీ కుప్పలో తగిలేయొచ్చు. వన్స్ మనం ఈ డీల్ కుదుర్చుకున్నాక ఈ ఆడపిల్లలందరినీ వాళ్ళకి అప్పగిస్తే మన షేర్ మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మనకు సంబంధం లేదని 90 ml సిట్ చేస్తూ చెప్పాడు రాబర్ట్. అర్థమై కానట్టు అనిపిస్తుంటే తలగొక్కుంటూ అవునా భయ్యా అని తలూపాడు రహీం. కానీ మళ్ళీ ఏదో డౌట్ రావడంతో మళ్ళప్పుడు ఆడపిల్లల్ని, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని ఎందుకు భయ్యా అని అడిగాడు రహీం. అది కూడా చెప్తారా? ఇది మాత్రం పక్కా ఉమెన్ ట్రాఫికింగ్. అంటే ఇక్కడ ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళి రెడ్ లైట్ ఏరియాస్లో అమ్మేయడం, అక్కడ కాలేజ్ లైఫ్లో ఎంజాయ్కి అలవాటు పడ్డ కుర్రాళ్ళకి లేడీస్ని అందచేయడం మనకి డీల్ కుదిర్చిన సేట్ పని. అందుకే వాళ్ళకి ఆడపిల్లలతో కాకుండా ఆంటీలతోనే అవసరం వచ్చింది. అందుకే ఇది ఒక పెద్ద డీల్. త్వరలో మనం కనుక ఇవి 2 డీల్స్ చేస్తే ఈ దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆక్రమించేయవచ్చు వచ్చే షేర్స్తో అని గర్వంగా నవ్వుతూ చెప్తున్న రాబర్ట్కి కొడుకు నవ్వుతున్న సలీం మొహం గుర్తొచ్చి రాబర్ట్ సైలెంట్ అయిపోయాడు. సలీం గుర్తుకు రావడంతో చేతిలోని వైన్ గ్లాస్ విసిరేశాడు. దీనికి అంతటికీ కారణమైన అర్జున్ ఎలాగైనా కృంగతీయాలి, అతనికి కూడా తన బాధ తెలియచేయాలని గట్టిగా అనుకున్నాడు. అంతా విన్న రహీంకి ఎక్కడో ఒక మూల జాలేసింది. ఇంతటి క్రూరమైన పనులుగా నేను సాయం చేస్తోంది అని. కానీ తనకు అన్నం పెడుతున్న బాస్ కాబట్టి ఈ పనులన్నీ చేయక తప్పడం లేదు. అర్జున్, ఇంక నుంచి నేను ఆడే ఆటకు వేసే ఎత్తుకు నీ కుర్చీ కదిలిపోయి నువ్వు ఊరికి పారిపోయేలాగా చేయకపోతే, నీకు ప్రాణం అనుకున్న వాళ్ళని దూరం చేయకపోతే నా కొడుకు ఆత్మ శాంతించదు. అలా చేయకపోతే నేను రాబర్ట్నే కాదు అనుకుంటూ అలాగే కలవరిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు రాబర్ట్. మొత్తం అంతా అర్జున్కి క్లియర్ కట్గా అర్థమైంది. కానీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్కి కేసు ఎక్కడ ఆపాడో అక్కడే మొదలు పెట్టాలని ఆలోచిస్తూ సంధ్య, ఎస్, సంధ్య గురించి తన దగ్గర నుండే ఈ కేసు తిరగతోడాలి అని అనుకుంటూ ప్రజెంట్ సంధ్య ఎక్కడ ఉందో అని ఆలోచిస్తున్నాడు. బామ, ఆ భానుమూర్తి కూతురు, తనకి ఈ సంధ్య కజిన్ కదా, వేరే ఊరికి షిఫ్ట్ చేశారు అని ఒకసారి చెప్పింది. అది
ఏ ఊరో కనుక్కొని వెళ్తే ఏవైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా అని అనుకుంటూ భామని మీట్ అవ్వడానికి రెడీ అయ్యాడు అర్జున్. ఎంతసేపటికి అర్జున్ బయటికి రాకపోవడంతో కన్నాతో డోర్ బాధించేసింది నిషా. వీళ్ళే అని గెస్ చేస్తూ లాక్ తీశాడు అర్జున్. నిషా కన్నా రూమ్లోకి వస్తూ అర్జున్ అరేంజ్ చేసుకున్న బోర్డుని చూశారు. అర్జున్ చెప్పరా ఏంటిదంతా అసలు అని కన్నా అడిగేసరికి ఇద్దరికి ఈ కేసులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్. ప్రజెంట్ తనకున్న ఐడియాతో సహా. ఆ అమ్మాయి నిన్ను మీట్ అవుతుంది అనుకుంటున్నావా? తన వల్ల అవుతుంది, కానీ దాని బాబే అవనిస్తాడో లేదో అని డౌట్. ఇంతకీ తనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు? నెంబర్ ఉందా నీ దగ్గర? నో. మరి మీట్ అవ్వాలంటే నెంబర్ ఉండనే అవసరం లేదు, చదివే కాలేజ్ తెలిసినా చాలు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఒసేయ్, వాడు ఏం చేస్తున్నాడు నీకైనా అర్థమవుతుందా? ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అర్జున్ని ఏమనలేక నిషా మీద పడ్డాడు కన్నా. బుద్ధున్న ఏ పోలీస్కైనా అర్థమవుతుంది. అంటే నేను పోలీస్ని కాదంటావా? అయ్యో, సెకండ్ టాపర్వి, నేనెందుకు పోలీస్ కాదంటాను? నువ్వు పోలీసువే కానీ బుద్ధి లేని పోలీసుడివి అని పరిగెత్తింది నిషా. దొంగ మొహందానా, కాబోయే మూగిని పట్టుకొని ఎంత మాట అన్నావే, అయిపోయావు నా చేతుల్లోను అని అంటూ కన్నా కూడా నిషా వెంట పడ్డాడు. కాసేపు కన్నాని తిప్పించి సడన్గా ఆగిపోయింది నిషా. ఆమె ఆగిపోవడంతో కన్నాకి నెగిటివ్ వైబ్స్ తెలుస్తూ ఉంటే నిషా వెనక్కి తిరిగే లోపే ఈసారి కన్నా పరుగందుకున్నాడు. ఇద్దరు కాసేపు వాదులాడుకుని కలిసిపోయి నిషా బెడ్రూమ్లోకి బెడ్ మీద వాలారు. ఒరే కన్నాగా, రెస్పెక్ట్ ఇస్తాలే పెళ్ళయ్యాక, నువ్వు బాగుపడవే అనుకుంటూ నిషాకి విరుద్ధంగా చీర కట్టుకుని పొడవాటి జడతో బెడ్ కాఫీ ఇచ్చి నిద్రలేపుతూ తన కాళ్ళకి నమస్కరిస్తున్న నిషాని ఊహించుకుంటూ వేరే లోకంలో ఉండిపోయాడు కన్నా. కానీ తన వీపు మంట పుట్టడంతో వాస్తవంలోకి వస్తూ, నీ గురించి నేను కళ్ళలో మాత్రమే అలా ఊహించుకోలేముని అని అనుకుంటూ, ఎందుకే కొట్టావు అని అడిగాడు కన్నా మొహాన్ని చిన్న చేసుకొని. అప్పటి నుంచి పిలుస్తుంటే పలకవారా గాడిదా? ఏంటో ఏడు, షాపింగ్కి వెళ్ళాలరా, రేపే రిపోర్టింగ్ ఉంది. చొక్కాలు జీన్స్లే కదా, పద పోయి ఇద్దరం జెంట్స్ సెక్షన్లో కొనుక్కుందాంపా అని నిషాని బయటకు తీసుకెళ్లాడు కన్నా. సాయంత్రం అవుతుండడంతో మళ్ళీ కాఫీలు స్నాక్లు అనే పనిలో పడిపోయింది సిరి. బయటకు వచ్చిన అర్జున్ నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫార్మర్ వేర్లోకి బయటకు వచ్చాడు. రెడ్ టీ షర్ట్, బ్లూ జీన్స్లు, సిల్కీ హెయిర్ నుదుటి మీద పడుతూ ఉంటే వాటిని వెనక్కి జరుపుకుంటూ కిందకి వచ్చాడు. బాబు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో కన్నా నిషాల కొట్లాట వినిపించలేదు. కిందకి వచ్చేసరికి హాల్లో ఎవరూ కనపడకపోవడంతో అంతా పరికించి చూసి సోఫాలో వచ్చి కూర్చున్నాడు అర్జున్. సిరి పిలవకముందే అతని ముందుకొచ్చి వాలింది ఆమె. హ్యాండ్సమ్గా రెడీ అయిన భర్తను చూస్తూ పిచ్చ షాక్లో పోయింది బేబీ. ఇందాకే కదా అంత సీరియస్గా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు, అంతలో 16 ఏళ్ల కుర్రాళ్ళ ఇలా రెడీ అయి వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన అనుకుంటూ అలాగే అర్జున్ని చూస్తూ ఉంది. వెళ్తున్నా కాదు, వెళ్తున్నాం, రెడీగా ఉండు. అండ్ ఈ చీర కాకుండా నాకు కాలేజ్కి వచ్చే సిరి కావాలి అని చెప్పాడు అర్జున్. దానికి సిరి కాస్త బ్లష్ అవుతుండగానే త్వరగా రెడీ అయ్యేస్తుండు అని చెప్పి వెళ్తూ వెళ్తూ, నేను ఇంకా 16 ఏళ్ల కుర్రాడిని మిస్సెస్ సిరి అర్జున్ అని అంటూ సిరి నడుం గిల్లేసి ఐవింగ్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్. సిరి తనలో తనే అందంగా సిగ్గుపడుతూ ముందు డిన్నర్ ప్రిపేర్ చేయాలని కిచెన్లోకి వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన అర్జున్ని చూసి సారథి షాక్ అయితే తన బండిని తీశాడు అర్జున్. సార్ ఏంటి అన్నట్టుగా అర్జున్ సారథి వంక చూస్తే చాలా స్మార్ట్గా ఉన్నారు అని అన్నాడు. ఒక యాటిట్యూడ్ కిల్లింగ్ స్మైల్ ఇచ్చి బైక్ని పరుగులు పెట్టించాడు అర్జున్. ఆ బైక్ డెస్టినేషన్ భామ ఎంబీఏ కాలేజ్ కాగా ఎగ్జాక్ట్గా కాలేజ్ వదిలే టైంకే బైక్ని ఆనుకొని స్టైల్గా నిలబడ్డాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఆడవాళ్లతో ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు కదా ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? అర్జున్ వీళ్ళ ఆటని కట్టిస్తాడని అనుకుంటున్నారా? లేదా ఈ రాబర్ట్కి అర్జున్కి జరుగుతున్న యుద్ధంలో రాబర్ట్ వల్ల అర్జున్కి తన ఫ్యామిలీకి ఏమైనా ప్రమాదం జరుగుతుందనుకుంటున్నారా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.